టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎన్ఎస్జీ బ్లాక్ గ్రాంట్స్ నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి. ఇది డేటా శక్తిని ఉపయోగించుకునే కొత్త సాధనంగా అభివర్ణించిన అమిత్ షా. భారతదేశ రక్షణ రంగం ఇప్పుడు పూర్తి స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేస్తుంది, స్పష్టం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రైల్వే శాఖలోని ప్రతి రంగంలో ప్రధాన సంస్కరణను అమలు చేస్తాం, వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్న వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక సూచన. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకుందామని వ్యాఖ్య. స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వాట్సాప్లో ఎఫ్ఐఆర్. సైబర్ బాధితులకు అండగా సీమిత్ర ప్రారంభించిన సిపి సజ్జనార్. కోనసీమ గ్యాస్ లీక్ పై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే, అధికారులతో సమీక్ష. నష్టపరిహారంపై కీలక ఆదేశాలు. సినిమా థియేటర్కు వెళ్లిన రేవంత్ కు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? హరీష్ రావు సవాల్. విషపూరిత రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి పేర్ని నాని చురకలు. సంక్రాంతి రద్దీకి చెక్. హైదరాబాద్ విజయవాడ హైవేపై కొత్త ప్రయోగం. ఆగకుండానే టోల్ చెల్లింపు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం. దీంతో పూర్తిగా శాంతి భద్రతల పతనం. మనోహర్ రెడ్డి ధ్వజం. ఘనంగా మొదలైన WPL 2026. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను 3 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ. మళ్లీ పెరిగిన వెండి. ఒక్కరోజు కిలో రేటు 6,500 జూన్. స్టాక్ మార్కెట్లు బేజారు. సెన్సెక్స్ 604, నిఫ్టీ 193 పాయింట్లు డౌన్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ యొక్క నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఇది డేటా శక్తిని ఉపయోగించుకునే కొత్త సాధనమని, ఇది భారతదేశం యొక్క తదుపరి తరం భద్రతా కవచాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్మిస్తుందన్నారు. బాంబులపై విస్తారమైన డేటాను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో క్రోడీకరించడం ద్వారా ఈ వ్యవస్థ మన ఏజెన్సీలను సరైన సమాచారం మరియు విశ్లేషణ ద్వారా బాంబు దాడుల మూలానికి దారితీస్తోందని వివరించారు. మరియు భారతదేశానికి విరుద్ధమైన ప్రతి మాడ్యూల్ను బద్దలు కొట్టాలని మోదీ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని పేర్కొన్నారు. వివిధ కేసు ఫైళ్లలో చెల్లాచెదురుగా ఉన్న డేటా ఇప్పుడు NIDMS నుండి ఒకే క్లిక్తో అందుబాటులో ఉంటుంది మరియు బాంబు పేలుళ్ల నమూనా కార్యనిర్వహణ విధానం యొక్క ఖచ్చితమైన విశ్లేషణకు బలమైన వేదికగా మారుతుందని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. राष्ट्रीय डिजिटल प्लेटफॉर्म है जिसके माध्यम से देश भर के बम विस्फोटों के सटीक एनालिसिस को संगठित करना,
संकलित करना, मानकीकृत संयोजन करना और सुरक्षित तरीके से इसको सबके साथ साझा करना, ये प्रक्रिया एनआईडीएमएस से एक प्रकार से मजबूती के साथ प्रस्तापित होगी। ये प्लेटफॉर्म आने से जो अनेक प्रकार के डेटा अलग अलग केस की फाइलों में पड़े हैं, वो डेटा अब एक क्लिक पर हमारी इन्वेस्टिगेशन एजेंसियों को और एंटी टेरर ऑर्गेनाइजेशन देश में जितने भी हैं, चाहे राज्य सरकार के हैं चाहे केंद्र सरकार के, उसको उपलब्ध हो जाएगी। इसको 3 प्रकार से हमारे देश की आंतरिक सुरक्षा के पूरे तंत्र को फायदा होने की संभावना है। एक वन नेशन वन डाटा रिपोजिटरी, इसके माध्यम से अलग अलग न होकर ये पूरा डेटा एक राष्ट्रीय संपत्ति के रूप में हर पुलिस इकाई को उपलब्ध होगा। భారతదేశ రక్షణ రంగం ఇప్పుడు పూర్తి స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అశోక్ లేలాండ్ యొక్క ఈవీ తయారీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లుగా నిరంతర ప్రయత్నాల ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. मिनिस्टर होने के नाते रक्षा मंत्री के रूप में मेक इन इंडिया और आत्मनिर्भरता के प्रयासों की बात करूं तो मुझे कहते हुए खुशी होती है कि भारत का डिफेंस सेक्टर, रक्षा क्षेत्र अब पूर्ण रूप से आत्मनिर्भर होने की दिशा में तेजी से कदम आगे बढ़ा चुका है। पिछले 10 वर्षों में हम लोगों ने जो मेहनत की है उसका परिणाम अब दिखाई देने लगा है। पहले डोमेस्टिक डिफेंस प्रोडक्शन यानी घरेलू रक्षा उत्पादन जो पहले होता था वह लगभग 2014 तक 46,000 करोड़ यानी केवल 46,000 करोड़ रुपये होता था। और आज मुझे कहते हुए प्रसन्नता हो रही है कि आज हम 1.5 लाख करोड़ 1.51 लाख करोड़ से अधिक का डिफेंस प्रोडक्शन भारत में कर रहे हैं, भारत की धरती पर कर रहे हैं। इसके अलावा डिफेंस एक्सपोर्ट जब हमारी गवर्नमेंट बनी थी 2014 में तो अप्रॉक्सीमेटली 1,000 करोड़ का होता था। आज हम मोर देन 25,000 करोड़ का एक्सपोर्ट कर रहे हैं। कई గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విధంగా సాంకేతికతను గ్రహించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 2026లో తాము తీసుకుంటున్న 2వ ప్రధాన సంకల్పం కోసం సాంకేతికత ఆవిష్కరణలు మరియు ఏఐలను ముక్త కంఠంతో స్వీకరించాలని తెలిపారు. ఈ సంవత్సరంలో తాము 52 సంస్కరణల్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అవి ప్రధాన సంస్కరణలు 52 వారాలు, 52 సంస్కరణలు. ప్రతి రంగంలోనూ తాము ప్రధాన సంస్కరణల్ని అమలు చేస్తాం, రైల్వే మంత్రి వెల్లడించారు. पंबन ब्रिज इनॉग्रेट हो गया, चिनाब ब्रिज हम सबके सामने है, वो इनॉग्रेट हो गया। भैरवी सारंग की लाइन बन गई। अभी कुछ ही समय पहले मिजोरम के सीएम साहब आए थे, वो बताते हैं कि सीमेंट की कॉस्ट कम हो गई, फूड ग्रेन्स की कॉस्ट कम हो गई, हाईवे पे जो कंजेशन लगा रहता था वो सब फिनिश हो गया। ये रेलवे की परफॉर्मेंस के बहुत बड़े एग्जाम्पल्स हैं। लॉन्गेस्ट ऑपरेशनल रेल टनल T50 कश्मीर वैली को जोड़ने वाली रेलवे लाइन में बनी। और बुलेट ट्रेन की जो प्रोग्रेस है आज उस पे तो जापान के लोग भी फिदा हैं, वो भी सोचते हैं कि इतनी स्पीड से कैसे काम हो रहा है। क्वालिटी पे भी बहुत अच्छा ध्यान दिया गया है। और हम सब देख ही रहे हैं कि रेलवे करीब करीब 100% इलेक्ट्रिफिकेशन कंप्लीट हुआ, बाकी सभी देशों से ज़्यादा है, केवल स्विट्जरलैंड हमारे बराबर है, बाकी सब हमसे पीछे हैं। और पिछले साल यूएस को सरपास करके सेकेंड लार्जेस्ट कार्गो कैरियर भी भारत की रेलवे बनी, उसके लिए भी आपको बहुत बहुत बधाई। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాల్ని పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిరియాలలో సుజన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. సుజన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నెక్స్ట్ 10 years by 2034 $1 trillion ఎకానమీ, by 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ సైబర్ బాధితులు పోలీసుల వద్దకు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా సిమిత్ర పేరుతో బషీరాబాద్ సిఎస్లోని సైబర్ క్రైమ్ విభాగంలో వర్చువల్ హెల్ప్ డెస్క్ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. పోలీసుల బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు తీసుకోవడం మొదలు ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకు అంతా ఇంటి నుండే పూర్తవుతుందని సిఐపి అన్నారు. జాతీయ సైబర్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని, మిగిలిన 82% నమోదు కావడం లేదని సజ్జనార్ వెల్లడించారు. ఇకపై సైబర్ పోర్టల్కు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది దేశంలోనే ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త కొత్త ఎంఓస్ తో కూడా రావడం జరుగుతుంది. మనము లో ఉన్న ఒక ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్ ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది. సో కంప్లైంట్ ఈ ఒక ఫ్రాడ్ అయిన తర్వాత ఇన్ కంప్లీట్ షాక్. సో అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ ఒక సైబర్ క్రైమ్ లో మనము విక్టిమ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని 1930కి ఫోన్ చేయాలి. దట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర. మీరు అందరు కూడా అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ 1930. మీ యొక్క డీటెయిల్స్ ని cybercrime.gov.in లో మీరందరూ కూడా మీ ఎన్సీఆర్టీపీ పోర్టల్లో మీ డీటెయిల్స్ ని ఎంట్రీ చేయాలి. అది కాకుండా గోల్డెన్ అవర్ లో చేయాలి. మనం ఎట్లా మనము కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎట్లా మనం గోల్డెన్ అవర్ అంటాను, దీంట్లో కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూజ్ గోల్డెన్ అవర్ సో దట్ మనము అకౌంట్ ని ఫ్రీజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ నేరస్తులంతా క్షణంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద 5వ రోజు కూడా మంటలు కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. గ్యాస్ బావి నుండి ఎగిసిపడుతున్న మంటల్ని, పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని ఆయన గగనతలం నుండి పరిశీలించారు. అనంతరం మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ఆయన ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే వరప్రసాద్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సీఎం ఆరా తీశారు. మంటల వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బ్లో అవుట్ ను అదుపులోకి తెచ్చేందుకు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ముమ్మరంగా పనిచేస్తున్నామని ఓఎన్జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని ముఖం చూడలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా థియేటర్కు వెళ్లే సమయం ఉంది, కానీ నిరుద్యోగుల్ని కలిసే సమయం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వనే లేదని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమంటున్నాడని తెలిపారు. ఎన్నికల్లో నిరుద్యోగులు
ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ పోతుండ్రు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చు. నువ్వు మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టేసి బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యం వైఎస్ జగన్ నామాన్ని జపిస్తున్నారని రామకోటి మాదిరిగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు రోజు జగన్ కోటి రాస్తున్నారా అన్న అనుమానం కలుగుతూ ఉందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నుండి ఆయన అనుచరుల వరకు, అలాగే రామోజీ, రాధాకృష్ణ, పత్రికల వరకు ప్రతిరోజు ఒకటే మాట జగన్ జగన్ అంటూ జపం అంటూ స్మరిస్తున్నారని ఆక్షేపించారు. జగన్ పేరు వినిపించకుండా రోజు గడపనట్టుగా పరిస్థితి మారిందని, వైఎస్ జగన్ అంటే భయంతోనే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ నిరంతర నామస్మరణకు కారణమని, అందుకే ఆయన పేరును మర్చిపోలేని స్థితిలో ప్రత్యర్థులు ఉన్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. అంటే జరిగేదేమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓ 2 కోట్లో 3 కోట్లో తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. ఇక జగన్మోహన్ రెడ్డి లేదు అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు, ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు జపిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా, జగన్ జపం జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా, రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు? ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో 1/4 ఎకరమో 1/2 ఎకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్ గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్ లో పెట్టడం, లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలవడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా పతంగి టోల్ ప్లాజా వద్ద
ఏటా కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఈసారి ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉంది. వాహనాలు ఆగకుండానే కేవలం 3 సెకండ్లలో టోల్ వసూలు చేసేందుకు వీలుగా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ విధానాన్ని పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే 8 టోల్ బూత్లలో ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ విధానంలో కెమెరాలు వాహనం నెంబర్ ప్లేట్ను గుర్తించగానే సెన్సార్లు ఫాస్టాగ్ను స్కాన్ చేసి ఆటోమేటిక్గా టోల్ రుసుమును వసూలు చేస్తాయి. ఈ పరీక్షల సమయంలో కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగా కట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యల్ని అధికారులు గుర్తించారు. పండుగ రద్దీ ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు NHAI టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతికి ఊహించని దానికంటే ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున విజయవాడ మార్గంలో అదనంగా మరో 2 టోల్ బూత్లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దేశ చరిత్రలోనే ఎప్పుడు చూడని విధంగా వింత కేసులు పెడుతున్నారని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కోడి కోసుకొని నాన్ వెజ్తో విందు చేసుకున్నారన్న కారణంతో తిరుపతిలో కొంతమంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారేదో దేశద్రోహం చేసినట్లు చేతులకు బేడీలు ముఖానికి ముసుగు వేసి రోడ్డుపై నడిపించుకొని తీసుకెళ్లారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్నెన్ని వింత వింత కేసులు పెడతారో, అసలు అలాంటి విచిత్రమైన కేసులు పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బహుశా ఊహించి ఉండరు. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తిరుపతికి సమీపంలో కోడిని కోశారని ఒక కేసు పెట్టారు. ఏదో వాళ్ళు పెద్ద దేశద్రోహం చేసినట్టు ముసుగులు వేసి అరెస్టు చేసి వాళ్ళని హింసించి వాళ్లతో నేరం చేసినాము, కోడి కోసిండేది నేరమే అని ఒప్పించుకొని ఒక రికార్డు చేసి స్టేట్మెంట్ ముసుగులేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద రిమాండ్ పంపిస్తే కోర్టు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సందర్భం. ఇదేంటి ఇట్లా కూడా కేసులు పెడతారా మీరు కోళ్లను కోస్తే అని. ఇంతకుముందు కేకును పెద్ద కత్తితో కట్ చేశారని ఇంకో కేసు పెట్టారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేపు సంక్రాంతి సందర్భంగా నిన్న చంద్రబాబు గారే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను కోళ్ల పందాలు కూడా నిర్వహించుకుంటారు. రేపు సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలే కాకుండా కృష్ణా, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఓపెన్ గా చట్టరీత్యా నేరమైనప్పటికీ అనఫిషియల్ గా కోడి పందాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తా ఉన్నాయి. ఇవి ప్రతి ఏటా జరుపుకుంటున్నారని. అయితే ఈ సందర్భంగా వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారా? దీన్ని బట్టి చూస్తే అట్లాగే అర్థమవుతుంది. మిగతా ప్రాంతాల్లో కనుమ సందర్భంగా కోళ్లు కోసుకోవడం, అలాగే బంధువులతో విందు చేసుకోవడం అనేది సాంప్రదాయం. అక్కడ కోళ్లు కోసినా కానీ ఆ సందర్భంగా కేసులు పెడతారా? అసలు ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఓవైపు హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, తర్వాత శాంతి భద్రతలు లేకుండా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 36వ స్థానానికి దేశంలోనే లాస్ట్. WPL 2026 ఘనంగా మొదలైంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో నాడిన్ డిక్లేర్ ఆల్రౌండర్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఆఖరి ఓవర్లో 18 పరుగుల్ని డిపెండ్ చేసుకోలేకపోయింది. RCBకి ఓటమి తప్పదనుకున్న స్థితిలో నాడిన్ డిక్లేర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్ని స్పందించింది. ఆమె బ్యాటింగ్కు వచ్చిన ఓవర్ పూర్తయ్యేసరికి RCB స్కోరు 65/5, గ్రేస్ హ్యారిస్ 25, స్మృతి మంధాన 18 జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ 25 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన RCB పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో క్లర్క్ నిలబడి పోరాడింది. చివరి 4 బంతులకు భారీ షాట్లు ఆడి RCBకి అనూహ్య విజయాన్ని అందించింది. దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు 6,500 పుంజుకొని 2,50,000గా నమోదైంది. గురువారం 12,500 పడిపోయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం 5,000 ఎగబాకి తొలిసారి 2,56,000 మార్కును తాకింది. ఇదిలా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
1200 ఎగిసి 1,41,700కు చేరిందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నడుమ దేశ విదేశీ స్టాక్ మార్కెట్లలో ముదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిరి వైపున కదులుతున్నారని, అందువల్లే ధరల పెరుగుదలని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం రేటు 1310 పెరిగి 1,39,310గా ఉంది. 22 క్యారెట్ల విలువ 1200 అందుకొని 1,27,700 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,479.38 పలికింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5 రోజులు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గు చూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నష్టాలకు మరింత ఊతమిచ్చాయి. ఫలితంగా ఇరు సూచీలు 1% పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. ముఖ్యంగా రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్, ఆటో స్టాక్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,000 దిగువకు జారుకుంది. చివరకు సెన్సెక్స్ 604.72 పాయింట్లు కోల్పోయి 84,000 దిగువకు 83,576.24 వద్దకు జారుకుంది. అలాగే 50 షేర్ల ఇండెక్స్ సూచి నిఫ్టీ సైతం 193.55 పాయింట్లు కోల్పోయి 25,683.30 వద్ద స్థిరపడింది. నష్టాల ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. దేశీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500% సుంకం విధించనున్నట్లు ప్రకటించడంతో ముదుపరుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో సెంటిమెంట్ నిరుత్సాహకరంగా ఉందని, ఉద్రిక్త పరిస్థితులకు తోడు ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చనుండడం ముదుపరులో ఆందోళన నెలకొందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఎస్జీ బ్లాక్ క్యాంట్స్ నేషనల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి. ఇది డేటా శక్తిని ఉపయోగించుకునే కొత్త సాధనంగా అభివర్ణించిన అమిత్ షా. భారతదేశ రక్షణ రంగం ఇప్పుడు పూర్తి స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేస్తుంది, స్పష్టం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రైల్వే శాఖలోని ప్రతి రంగంలో ప్రధాన సంస్కరణను అమలు చేస్తాం, వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్న వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక సూచన. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకుందామని వ్యాఖ్య. స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వాట్సాప్లో ఎఫ్ఐఆర్. సైబర్ బాధితులకు అండగా సీమిత్ర ప్రారంభించిన సిపి సజ్జనార్. కోనసీమ గ్యాస్ లీక్పై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే, అధికారులతో సమీక్ష. నష్టపరిహారంపై కీలక ఆదేశాలు. సినిమా థియేటర్కు వెళ్లిన రేవంత్ కు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? హరీష్ రావు సవాల్. విషపూరిత రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి పేర్ని నాని చురకలు. సంక్రాంతి రద్దీకి చెక్. హైదరాబాద్ విజయవాడ హైవేపై కొత్త ప్రయోగం. ఆగకుండానే టోల్ చెల్లింపు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం. దీంతో పూర్తిగా శాంతి భద్రతల పతనం. ఎం మనోహర్ రెడ్డి ధ్వజం.
ఘనంగా మొదలైన WPL 2026 డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను 3 వికెట్ల తేడాతో ఓడించిన RCB. మళ్లీ పెరిగిన వెండి ఒక్కరోజు కిలో రేటు 6,500 జూన్. స్టాక్ మార్కెట్లు బేజారు. సెన్సెక్స్ 604, నిఫ్టీ 193 పాయింట్లు డౌన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.